మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి కాగానే ఆయన కొన్ని సంస్కరణలు చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఆయన ఛాలెంజ్ కూడా చేసిండు. గతంలో ముఖ్యమంత్రి కాకముందే ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభాకర్ రావును టార్గెట్ చేసిండు. తర్వాత కొంతమందిని ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళను టార్గెట్ చేసిండు. ఆ టార్గెట్ అయితే ఎవరితోటైతే ఇబ్బంది పడ్డాడో రేవంత్ రెడ్డి వాళ్ళను టార్గెట్ చేసే ప్రయత్నం చేసిండు. అది కూడా జనాలకు కనిపించకుండా టార్గెట్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అయితే దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఏం జరుగుతుంది, అసలు రేవంత్ రెడ్డిని ఎట్లా తట్టుకోవాలి, ఆయనను ఎట్లా సరెండర్ కావాలని ఆలోచిస్తున్నారు. అది ఒకసారి మనం తీసుకుందాం. దాన్ని పక్కన పెడితే పొలిటికల్గా ఇబ్బంది పడే వాళ్ళు మనకు బీఆర్ఎస్ పార్టీలో 1, 2, 3 ముగ్గురున్నారు. ఆ 1, 2, 3 నెంబర్స్ ఎవరు, ఎట్లా ఇబ్బంది పడబోతున్నారో మనం చూద్దాం. మొదటిగా ఆర్మూర్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ పాండు అంటారు అనే జీవన్ రెడ్డి. ఆయన లోన్ తీసుకున్నాడు, 20 కోట్ల రుణం తీసుకున్నాడు. అది కాస్త ఇప్పటికీ 25 కోట్ల మిత్తి దానికి చేరిస్తే 45 కోట్లు ఆయన బాకీ ఉన్నాడు ప్రభుత్వానికి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చిర్రు. ఎందుకు? ఆ 45 కోట్లు కట్టాలి అని చెప్పేసి. అంటే ఇది స్టేట్ కార్పొరేషన్ వాళ్ళకి ఇంతకుముందు తెలియదా? తెలుసు. ఎందుకు? అప్పుడు అధికారంలో కాబట్టి ఏమనలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో టార్గెట్ చేసింది ఈ ఆర్మూర్కు సంబంధించినటువంటి జీవన్ రెడ్డినే. ఆయన కడితేనేమో తప్పు ఒప్పుకున్నట్టు, కట్టకపోతే అరెస్ట్ అవుతాడు. మరి ఏది చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉన్నాయి. డబ్బులు లేవా అంటే మస్తు డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన కవితకి డబ్బులు అంటే దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనడానికి కొంత ఆర్థిక సహాయం చేసిండు అని కూడా అప్పుడు మనం విన్నాం. మరి డబ్బులు లేవంటే ఉన్నాయి. కడితే తప్పు ఒప్పుకున్నట్టే, కట్టకపోతే ప్రభుత్వంతో ఇబ్బంది తప్పదు. ఫస్ట్ టార్గెట్ ఆర్మూరు జీవన్ రెడ్డి, ఆసన్న గారి జీవన్ రెడ్డి అంటారు ఆయనను. రెండో టార్గెట్ వచ్చేసి మంత్రి మేడ్చల్ ప్రస్తుత ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి. నేను పాలమ్మిన పూలు అమ్మిన అంటారు కదా, ఇప్పుడు ఏమవుతారో చూద్దాం. మరి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది ఆయన మీద. అది కూడా మరి మా భూమి ఆక్రమించారని చెప్పేసి ఒక్కొక్కరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇదే కాదు, ఇంకా ఉచ్చు బిగుస్తుంది మల్లారెడ్డికి. అంటే ఆయన ఆ ఉచ్చు నుండి తప్పించుకోవడానికి పోతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి, ఒకవేళ బీఆర్ఎస్లో ఉంటే జైలుకి పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తావా లేదా జైలుకు పోతావా అనేటువంటిది రేవంత్ రెడ్డి ఇండికేట్ చేస్తున్నాడు. ఇది రెండోది. మూడోది ఏంటంటే ఎమ్మెల్సీగా గతంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రైతు బంధు రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రస్తుతానికి జనగామ జిల్లా జనగామ నుంచి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయనకు కూడా మూడో టార్గెట్గా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళంతా కేసీఆర్కు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు, కవితకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు. అంటే మూలాలను కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నిలబడడానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక సహాయం చేసి కేసీఆర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టిండు రేవంత్ రెడ్డి. దాంట్లో ముందుగా ఆసన్న గారి జీవన్ రెడ్డి, 2 మల్లారెడ్డి, మూడోది ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. ఈ ముగ్గురు కూడా జైలుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ముగ్గురిని కూడా విచారణ చేపట్టి బాధితులతోటి ఇబ్బంది లేకుండా, ఇప్పటిదాకా బాధితులకు భరోసా లేకుండే, వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినా వీళ్ళు పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరన్నా ఈ ముగ్గురు మీద కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా కేసు ముందుకెళ్తుంది, న్యాయం బాధితులకు అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పల్లా రాజేశ్వరరెడ్డి బాధితులు ఎవరైనా ఉన్నా, మల్లారెడ్డి బాధితులు ఎవరైనా ఉన్నా, ఆసన్న గారి జీవన్ రెడ్డి బాధితులు ఎవరున్నా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మాకు ఈ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం వీళ్ళ వల్ల జరిగింది, ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు అన్యాయం జరిగిందని మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మీకు రావాల్సిన ఏదైతే లాభం ఉందో, ఏదైతే మీకు న్యాయం జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వీళ్ళ బాధితులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.